మీ అపారమైన ప్రేమకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నేను ఈ ఉదయకాల సమయంలో ఈ నూతన దినములో తండ్రి మరలా మీ కుమారుని యొక్క పునరుద్ధాన దినము రోజున మమ్మల్ని అందరినీ తండ్రి కుటుంబముగా సమకూర్చబడి తండ్రి మీ సన్నిధిలో మమ్మల్ని నిలవబెట్టి తండ్రి మీ మాటలను మాకు వినిపింప చేస్తున్న విధానాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇంతవరకు కూడా పాటలు యందు మిమ్మల్ని గణపరిచాం. ఈ సమయంలో మీ మాటలను తండ్రి ధ్యానించుకొనబోచుండగా వింటున్న ప్రతి మాటను అనాలోచితంగా కాకోకుండా ఆలోచన చేస్తూ మీ మాటలను ధ్యానించులాగా కృప దయచేస్తారని వేడుకొనొచ్చు తండ్రి. ఈరోజు ఏ మాటలు అయితే మేము వింటున్నామో ఆ మాటలు యందు శ్రద్ధ కలిగి తండ్రి అత్యాసక్తితో మీ మాటలు వినులాగా కృప దయచేస్తారని చెబుతున్న నాకు మీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని అనుగ్రహించమని వేడుకొనొచ్చు. మీ పిల్లలకి ఏదైతే అవసరమో అదే బోధించులాగున నాకు వివేచన జ్ఞానాన్ని దయచేస్తారని మీ ప్రియకుమారుడు మాలోక రక్షకుడు యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్. దయచేసి అందరు కూర్చోండి. మళ్ళీ మొదటిగా తండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే మరి దేవుని సన్నిధిలో మనందరం కూడా నిలబడి దేవుని మాటలు వినడానికి చేరువచ్చిన సంఘానికి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క ఈ పునరుద్ధాన దినము రోజున మనమందరమును కలుసుకొని ఆయన మహోన్నతమైన నామములను ధ్యానించటానికి దేవుడు మనకు దయచేసిన గొప్పదైన అవకాశాన్ని బట్టి మీకే తండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ఈ సమయంలో మరికొన్ని విషయాలు మనము ధ్యానించడానికి ప్రయత్నించేద్దాం. వింటున్న మనందరము చాలా జాగ్రత్తగా వినడానికి మనం ప్రయత్నించేద్దాం, ఆలోచించేద్దాం. ఇప్పుడు చెబుతున్న మాటలు చాలా విలువైన మాటలను మనం ఏ విధంగా వినాలి, విలువైన మాటలు అని అంటే ఆసక్తితో జాగ్రత్త కలిగి ఏ మాట మనకు వినపడుకోకుండా మిస్ అవుతుందో అని జాగ్రత్త కలిగి దేవుని మాటలు మనం వినాలి. రైట్. మరి గతంలో కొన్ని మాటలు మనము ధ్యానించాం. గత వారంలో దేని గురించి మనం ధ్యానించాం? తీర్పు గురించినటువంటి మాటలు మనం ధ్యానించాం. మరి తీర్పు తీరుస్తున్న మనము ఎలాంటి తీర్పు తీర్చాలి? దేవునికి నచ్చేటటువంటి తీర్పు తీర్చాలా, లేక దేవునికి నచ్చని మనం తీర్పు తీర్చాలా అనే విషయాన్ని మరి గత 2 వారాలు మనం ధ్యానించాం. నేటి వారంలో ధ్యానించినది ఏంటి అని అంటే దేవునికి నచ్చే తీర్పు ఎలాగ ఉంటుంది కదా. ఎలా ఉంటుందని మనం చూసుకున్నాం. బైబిల్ ప్రకారంగా న్యాయమైన తీర్పు తీర్చాలి, అది దేవునికి ఇష్టమైన తీర్పు. మరి ఏమి లేని వారని కానీ ధనికులుగా ఉన్నవారని కానీ ఇద్దరికీ ఏ భేదము లేకోకుండా సమానమైన తీర్పు తీర్చాలి, న్యాయమైన తీర్పు తీర్చాలి అని గతంలో చూసుకున్నాం. రైట్. ఈరోజు మరికొన్ని విషయాలను మరొక కొత్త పాఠంలోనికి మనం వెళ్తున్నాం. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మరి ఈరోజు మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటనంటే దేవుడు ఎరిగిన మనుషులు ఎవరు అనే విషయాన్ని గురించి మనం ఈరోజు ఆలోచించాలి. దేని గురించి ధ్యానించుకుంటున్నాం? దేవుడు ఎరిగిన మనుషులు ఎవరు. అర్థమైందా ఈ యొక్క నేమ్ ఏంటి? దాని అర్థం దేవుడు ఎరిగిన మనుషులు ఎవరు అని అంటే దాని అర్థం ఏంటి? దేవునికి తెలిసిన మనుషులు ఎవరు. మన భాషలో చెప్పాలంటే దేవునికి తెలిసిన మనుషులు ఎవరు అంటే దేవుణ్ణి ఎరిగిన మనుషులు ఎవరు అని మనం మాట్లాడుకుంటున్నాము అని అంటే దానికి వ్యతిరేకమైనది ఏంటి? దేవుడు ఎరుగని మనుషులు కూడా ఉన్నారు. అంతేనా? బాగా ఆలోచించాలి. దేవుడు ఎరిగిన మనుషులు ఎవరో ఈరోజు మనం ఆలోచించాలి.
అలాగే దానికి రివర్స్ వచ్చే క్వశ్చన్ ఏంటనంటే దేవుడు ఎరుగని మనుషులు కూడా ఉన్నారు కదా, ఉన్నారు. మరి దేవునికి ఎరుగని మనుషులు ఎవరు అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మన భూమి మీద ఉన్న ప్రతి దాని గురించి దేవునికి తెలియదా అనంటే బాగా ఆలోచించాను. భూమి మీద ఉన్న ప్రతి మనిషి గురించి, ప్రతి వస్తువు గురించి, ప్రతి సృష్టి గురించి దేవునికి తెలియదా అని అంటే ప్రతి విషయము తండ్రి అయిన దేవునికి తెలుసు. మరి దేవునికి ఎరిగిన మనుషుల గురించి మాట్లాడుతున్నామంటే భూమి మీద ఉన్న మనుషులు కొంతమంది దేవునికి తెలుసని, మరికొంతమంది దేవునికి తెలియదనా దాని అర్థం ఏంటి? దాని అర్థం మళ్ళీ దేవుడు ఎరిగిన మనుషులంటే ఎవరు ఆలోచించాలి ఒక్కసారి. ఎందుకంటే మన ఈ మాటను మనం ఆలోచించేసేటప్పుడు, ఈ యొక్క అంశాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. అదే మరి దేవుడు ఎరుగనంటే దేవునికి తెలియని కూడా మనుషులైన వారు ఉన్నారా? అంటే దేవునికి తెలియని వారు ఉన్నారా? అంటే దేవుడు వాళ్ళంటే తెలీదు. ఇప్పుడు నాకు కొంతమంది తెలియదండి కదా, పలానా పట్టణంలో ఉన్నవారు నాకు తెలియదు. మరి దేవునికి తెలియదా కదా? మళ్ళీ దేవునికి బైబిల్లో కొంతమందిని గురించి మాట్లాడుతూ దేవుని ఎరుగని వారని మాట గురించి కూడా మన బైబిల్లో కనపడుతుంది. మరి ఎరుగడం అంటే ఏ ఎరుగడం? తెలుసుకోవడం, తెలిసిందనడానికి ఏ తెలిసిందనుకోవాలి. అందుకని ఈరోజు మనం దీని గురించి ఆలోచించాలి. అందుకని బైబిల్లో దేవుడు ప్రతి దాని గురించి తెలుసు అనడానికి బైబిల్లో కొన్ని మాటలు మనం బాగా ఆలోచించాలి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక చూద్దాం, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. ఏమంటున్నాడు? చాలా జాగ్రత్తగా ఆలోచించాలి మాటలు. మరియు ఆయన దృష్టికి కనబడని, ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదియు లేదు, సృష్టము ఏదియు లేదు. ఏమంటున్నాడు ఇక్కడ? దేవునికి కనపడదంటూ ఏది అంటే మొత్తం సృష్టిలో ఉన్న ప్రతీది కూడా దేవునికి కనపడుతుంది, దేవుడు చూస్తున్నాడు, దేవుడు గమనిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని కనపడుతుంది ఇక్కడ. చూద్దాం తర్వాత కింద ఏమంటాడు? ఇంకా మనము ఎవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు అంటే ఏంటి? మరుగు, దాచబడిన దాన్ని మరుగు అని అంటాం. మరుగై ఉండనంటే దాచబడినదై ఉన్నది అని అర్థం. కానీ దేవునికంటే ఏం లేదంటున్నాడు ఇక్కడ? మరుగైనది ఏదియు లేదు అంటే మర్మం ఏదియు లేదు. ఇక్కడ దాచబడినది అనేదంటూ ఏది లేదు అంటున్నాడు. స్పష్టంగా కనపడుతుంది కదా ఇక్కడ. దేవునికి తెలియదంటూ ఏది లేదు మన భాషలో చెప్పాలంటే కదా. సమస్తము ఆయన సృజించినదే, సమస్తము ఆయనకి తెలిసినది. ఇంకో మాట చూద్దాం, బైబిల్ అదే మాట చూడగలిగితే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. ఏమంటున్నాడు? 19, 20 వచనాలు కలిసి ఉన్నాయి. 19 వచనం నుంచి ఆలోచించేద్దాం. ఏమంటున్నాడు? ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై. అంటే హృదయం ఎలాంటిది? మనుషుల దృష్టిలో అయితే అది మరుగు చేయబడినది. ఏంటి? ఇప్పుడు నా మనసులో ఏమనుకుంటున్నానో మీకు తెలుసా? మీ మనసులో ఏమనుకుంటున్నారో నాకు తెలుసా? తెలీదు. అది మరుగు చేయబడినది. మనుషుల భూమి మీద ఎవ్వరు కూడా దీనిని తెలుసుకోలేరు కదా, తెలుసుకోలేరు. వాళ్ళ హృదయంలో ఏముంటుందో. కానీ దేవునికి మాత్రము మన హృదయంలో ఏదైనా, అందుకనే అధికుడే అంటే దానికి అర్థం ఏంటి? అధికుడు. అదే చెబుతున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ?
దేవుడు మన మన హృదయము హృదయము కంటే అధికుడై, అంటే మన హృదయంలో ఉన్న ప్రతి మళ్ళీ సీక్రెట్లన్నీ కూడా దేవునికి తెలుసు. అధికుడు అంటే ప్రతి దాని మీద అధికారం కలిగి తెలిసి ఉన్న వాడిని అధికుడై. చూద్దాం కింద ఏమంటున్నాడు. సమస్తమును ఎరిగి ఉన్నాడు. దేవునికి ఏం తెలుసు అంట, సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరచుకుందుము. అంటే ఈ వచనాన్ని మనం బాగా ఆలోచన చేసిన ఇక్కడ తెలియపరుస్తున్నది ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రికలు చదువుకున్నా అక్కడేం చెబుతున్నాడు, మొత్తం దేవునికి సమస్తము తెలుసు అంటున్నాడు. ఈ యొక్క యోహాను పత్రికలకు వచ్చేసరికి కూడా ఇక్కడ కూడా హృదయంలో ఉన్న ప్రతీది కూడా దేవునికి తెలుసు అంటున్నాడు. అది అందుకని మాట ఎరిగి ఉండెను అన్న మాట మనకు కనబడుతుంది అక్కడ. బాగా ఆలోచించాలి. అంటే భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి మనిషిలో కానీ ప్రతి వ్యక్తి ఏమనుకుంటున్నాడో అనే విషయాన్ని గురించి దేవునికి స్పష్టంగా తెలుస్తుంది కదా, స్పష్టంగా తెలుస్తుంది. కానీ నేను చెప్పిన అంశం ఏంటి, ఎరిగిన మనుషులు ఎవరో మనం తెలుసుకోవాలి ఈరోజు. కానీ దానికి వ్యతిరేకమైనటువంటి అంశం ఏంటంటే దేవుని ఎరుగని మనుషులు, దేవుడు ఎరుగని మనుషులు ఉంటారు. ఎరుగని మనుషులు అంటే ఎరగపోవడం. ఇప్పుడు నాకు పలానా వ్యక్తి తెలియదు అని ఎరుగకపోవడమా, మరి ఏంటి? ఎందుకంటే బైబిల్లో కొంతమంది గురించి మాట్లాడతాడు. బైబిల్లో మీరు నాకు తెలియదు అంటాడండి, నేను వారిని ఎరుగను అంటాడు. మరి వారు ఎవరు అంటే దేవుని వాళ్ళకి తెలియదా? ఇప్పుడు ఉదాహరణకి నాకు పలానా వ్యక్తి తెలుసు, అయినా సరే నాకు తెలియదు అంటున్నాను. నేను ఏ విధంగా నాకు తెలియదు అంటున్నాను? ఆలోచించాలి. ఇదే క్వశ్చన్ అక్కడ మనం వేసుకోవాలి. దేవుడు ఆ ఆలోచన, ఒక వ్యక్తికి నేను తెలుసు, నాకు తెలుసు ఆ వ్యక్తి, కానీ ఆ వ్యక్తి విషయంలో నేను అంటున్నాను నాకు ఆ వ్యక్తి తెలియదు అంటున్నాను కదా. ఇప్పుడు బైబిల్లో ఒక సందర్భం బాగా ఆలోచించాలి. మత్తయి సువార్తకు వద్దాం ఒకసారి. అక్కడ ఒక మాట ప్రస్తావన చేస్తూ అంటున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 20 వచనం నుంచి ఆలోచించేద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 20 వచనంలో ఏమంటున్నాడు అంటే, కాబట్టి మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకుందరు. కింద ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అంటే ఏంటి? ఏ దినం అది? అదేనా? బైబిల్లో ఆ దినం అనగానే ఇంకా అక్కడికి వెళ్ళిపోల్సిందే. కొత్త నిబంధనలో మనకు కనబడుతున్నవన్నీ కూడా చివరి దినము, అంత్య దినము, ఇవన్నీ మాటలు ఆయన రెండవ రాకడికి సంబంధించిన మాటలు. ఇక్కడ కూడా ఆ దినం అంటే ఏ దినం? రెండవ దినం. అదంటే రెండో దినం అంటే ఏంటి? రెండో రాకడ, ఆయన రాకడి గురించి మాట్లాడుతున్నాడు. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా మేము అంటే ఎట్లుంది చెప్పండి? 2 సార్లు అడిగినట్లేదు అది. అక్కడ కొంతమంది ఉంటారట. ఆ కొంతమంది యేసుక్రీస్తు ప్రభువుల దగ్గరికి వెళ్ళి ఫస్ట్ సారి పిలిస్తే పలకలేదు, రెండోసారి పిలిస్తే అప్పుడు మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుల మాట్లాడితే ఏమంటున్నాడు చూద్దాం. మేము నీ నామమును ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతము చేయలేదా అని చెప్పుదురు. ఎప్పుడు చెప్తారట? అంత్య దినములు అంటే రెండవ రాకడలో ఆ దినమందు కొంతమంది గ్రూపు ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభువు వారితోనే చెబుతారంట. అప్పుడు ఆయన ఏమనాలి? జనరల్గా అలాంటి కేటగిరీస్ వచ్చి మన దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమని? మీ ఇంటికాటికి వచ్చి నీ ఇంటికాడ పని చేయలేదా?
మీ ఇంటికాటకు వచ్చి ఒకసారి మీకు బియ్యం ప్యాకెట్ లేదా, మీ ఇంటికాటకు వచ్చేసి ఆ పని చేయలేదా, ఇది చేయలేదా, అది చేయలేదు మనం చెప్పినప్పుడు మనం ఏ విధంగా రియాక్ట్ అవుతాం? నువ్వే కదా, సరే మా ఇంటికి రా, నువ్వు నాకు తెలియదే, నువ్వు అట్లా మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు నాకు తెలుసు, బాగా తెలుసు నువ్వు, మన రియాక్షన్ అయితే. కానీ యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా అక్కడ? చూద్దాం. అప్పుడు అని చెప్పుదురు 22వ వచనంలో 23వ వచనంలో, అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను. ఏమంటాడు అక్కడ? నేను మిమ్ము ఎన్నడును ఎరుగను. మరి ఈయనేంటి, వీళ్ళు వచ్చేసి నీ నామము గురించి ఎవరు చేస్తున్నాం అంటున్నారు? ఆలోచించాలి ఒకసారి. ఇక్కడ యేసుక్రీస్తు వారి గురించి వాళ్ళకి తెలియదా? తెలుసు. వాళ్ళు చెప్పుకొని తిరిగేది ఏంటి? దేవుడు మాకు బాగా తెలుసు, దేవుడు మమ్మల్ని బాగా ఆశీర్వదిస్తున్నాడు అని వాళ్ళు బయట చెప్పుకొని తిరుగుతూ వాళ్ళు యేసుక్రీస్తు రెండో రాకట్లో ఇవన్నీ చెబుతారంట యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి. కానీ వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమంటారు? మిమ్మల్ని, అదే చెప్తున్నారు, ఏమంటాడు అక్కడ? మిమ్మును ఎన్నడను ఎరగను. అసలుకి ఒక్కసారి కూడా మిమ్మల్ని చూడలేదు అంటున్నారు. కానీ వీళ్ళు చూస్తే ఏం చేస్తున్నారు? ఇక్కడ చెబుతున్న మాట మనం బాగా ఆలోచన చేస్తే, అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండండి అని చెప్తున్నాడు. ఇక్కడ ఈ వచనం మీరు బాగా ఆలోచించాలి. ఇక్కడ యేసుక్రీస్తు వారు కొంతమంది గ్రూప్తో ఏమంటున్నాడు అని అంటే, మీరు నాకు తెలీదు. ఇప్పుడు తండ్రి యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎరుగగా ఉన్నారు అని అంటే, తండ్రి అయిన దేవునికి కూడా ఎరగని జనాంగం. అంటే వీళ్ళు కనబడుతున్నారు కదా, మాట్లాడుతున్నారు కదా, కానీ తెలీదా? ఇక్కడ బాగా ఆలోచించగలిగితే ఇప్పుడున్న సమాజంలోనండి ఆయనకి తెలుసు. ఎందుకంటే బాగా ఆలోచించాలి. ఎందుకంటే ఆయన పేరు పెట్టుకొని ఏం చేస్తున్నారు కొంతమంది? ఒక లిస్ట్ చెప్పారు వాళ్ళే. అక్కడ చెప్పాడు ఏమని? నీ నామమున, ఇంకోటి అంటున్నాడు, నీ నామమున అద్భుతములు చేయలేదా, నీ నామమున ఇవన్నీ చేస్తున్నాం కదా. ఎవరి నామమున? నీ నామమున. చివరికి వచ్చేసరికి తండ్రి, దేవుడు, పరిశుద్ధ ఇవన్నీ కూడా ఒక దాటికి వస్తుంది. మరి నీ నామమున అంటున్నాడు కనుక మరి యేసుక్రీస్తు వాళ్ళకి తెలియదా? మరి ఆయన పేరు పెట్టుకుని కదా వీళ్ళందరూ చేస్తున్నారు అక్కడ. మరి చివరికి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభుల వారు మీరెవరో నాకు తెలియదు, మన ఐదు నుంచి పొండి అంటున్నాడు ఇక్కడ. మరి ఏంటి మనకు అర్థం అవుతుందో ఒకసారి ఆలోచించాలి ఈ మాట. ఇప్పుడు చేసేదే దేవుని పనే. వాళ్ళు కూడా వాళ్ళ దృష్టిలో ఆలోచించాలి మరి బాగా. వాళ్ళు ఎవరు పేరు పెట్టుకుని వస్తున్నారు? దేవుని పేరు పెట్టుకుని వస్తున్నారు కదా. బాగా ఆలోచించాలి. ఇక్కడ దేవుని పేరు పెట్టుకుని వస్తున్నారు, దేవుని పేరు పెట్టుకొని అద్భుతాలు చేస్తున్నారు, దేవుని పేరు పెట్టుకుని దయలు వెలుగొడుతున్నారు కదా. ఇవన్నీ చేస్తున్నా సరే దేవుడు ఎందుకు, యేసుక్రీస్తు ప్రభువులు ఎందుకు వద్దంటున్నాడు? నాకు మీరు తెలియదు అంటున్నాడు. ఆలోచించాలి ఒకసారి. ఎందుకంటే ఈ మొదటి శతాబ్దం తర్వాత, మొదటి యొక్క సంవత్సరంలో, ఆ మొదటి శతాబ్దం తర్వాత ఇవన్నీ కనబడతాయా మనకి అని అంటే ఏంటేంటివి? దయాలు కొట్టడం, అద్భుతాలు చేయడం కదా. ఇవన్నీ కూడా ఆ యొక్క మొదటి శతాబ్దం తర్వాత ఇవన్నీ కూడా కనపడతాయి మనకు బైబిల్లో అని అంటే కనపడవు. అది పౌలు గారి వరకే ఆగిపోతాయి అవన్నీ కూడా. కానీ ఇప్పుడు ఎందుకు అవన్నీ చేశాడు దేవుడు? ఎందుకు అవి అక్కడ పెట్టవలసి వచ్చింది? ఎందుకు అద్భుతాలు అక్కడ మొదటి శతాబ్దంలో జరిగాయి అపోస్తలుల ద్వారా? ఎందుకు చెప్పండి? ఉన్నాయి. ఎందుకు దేవుడు పరిశుద్ధాత్మ వరములు వారికి ఇచ్చాడు అక్కడ? ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వరాలు ఇచ్చాడు అంటే దానికి ఒక కారణం ఉంటే ఇచ్చింటాడు. ఎందుకు ఇచ్చాడు అక్కడ వారికి? మీ దేవుడు గొప్పతనాన్ని. ఇప్పుడు మనకి మరి ఎందుకు ఇవ్వలేదు? మనకి గొప్పతనాన్ని తెలియజేయాలంటే బాగా ఆలోచించాలి. ఎందుకనంటే ఎందుకు అక్కడ పెట్టవలసి వచ్చిందనంటే బైబిల్ ఒక మాట ఉంది. అప్పుడు పాతకాలంలో ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూసి చున్నట్టుగా వదిలేశాడు. కానీ ఇప్పుడు అనే మాట కనపడుతుంది అక్కడ. ఇప్పుడు అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు దేవుడు మనకంటూ ఒక జ్ఞానాన్ని ఇచ్చాడు కదా. ఇంకా బాగా చెప్పాలంటే ఈ 66 పుస్తకాలు కలిగిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఇంకా బాగా చెప్పాలంటే కాలము పరిపూర్ణమైంది. వాక్యము బాగా ఆలోచన చేస్తే వాక్యం అనేది సంపూర్ణమైంది ఇప్పుడు మొదటి శతాబ్దంలో కదా. వాక్యం ఏమైపోయింది?
సంపూర్ణ మనకి ఏదైతే కావాలో దేవుడు 100కి 100% ఇచ్చాడు ఇప్పుడు కదా. ఆ మొదటి శతాబ్దం వరకు 100కి 100% జ్ఞానం లేదు. ఆ జ్ఞానము ఇంకా బాగా చెప్పాలంటే ఈ బైబిల్ మన చేతికి ఈ జ్ఞానం సంపూర్తి చేయటానికి ఆ కాలంలో ఆ మొదటి శతాబ్దంలో ఈ అద్భుతాలు సూచక్రియలు అవసరం. అందుకని పౌలు గారు మొదటి శతాబ్దంలో పౌలు గారు దాటిన తర్వాత ఇవేమి ఎవ్వరూ పనిచేయవు కదా. ఎందుకు? అంత జ్ఞానం యేసుక్రీస్తు ద్వారా అపోస్తుల ద్వారా అంత ఇవ్వబడింది ఇక లోకానికి. అక్కడికి ఎండింగ్ పాయింట్. మన చేతికి జ్ఞానం ఇచ్చాడు దేవుడిక. అందుకని అప్పుడు ఏ దేవుణ్ణి ఎలా నమ్మేవారంటే అందుకని సూచక్రియలు జరిగేవి. కానీ ఇప్పుడు బైబిల్లో చెప్తున్న మాట ఏంటి? యేసుక్రీస్తు చెప్పిన మాట, చూచి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు అంటున్నారు. కానీ అప్పుడు అలాంటి వారికి వాక్యం చెప్పడానికి అద్భుతాలు అనేవి అవసరం. కానీ ఇప్పుడు 100కి 100% జ్ఞానం మన చేతికి ఇచ్చాడండి. కానీ ఇప్పుడున్న సమాజంలో కూడా ఇలాంటి వారు తిరిగితే దేవుడు అలాంటి వారిని ఏమంటాడు? తెలియదు అంటున్నాడు. అందుకనే ఇప్పుడున్న సమాజంలో లేరా సందర్భంలో ఎంతోమంది దయాలు వెళ్ళగొట్టేవారు ఉన్నారు కదా. ఇంకా ఇలాంటి వారు అద్భుతాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఇంకా అవి కొన్ని భయంకర సిచ్యువేషన్లు ఉన్నాయి ఇంకా కదా. మీరు కొన్ని పట్టణాలు చూస్తేనండి ఆత్మస్వరూపైన దేవునికి, పరిశుద్ధాత్మ దేవునికి, యేసుక్రీస్తు అయిన దేవునికి ఇవన్నీ కూడా ఆయన ఎవరు ఎలాంటి వారు? ఆత్మరూపి కలిగిన వారు వాళ్ళు. కానీ సంఘాల్లో కొన్ని పెద్ద సంఘాల్లో ఆ సంఘాల్లో 3 వేసింటారు చైర్స్. ఎందుకు వేసింటారు చెప్పండి? ఎప్పుడే గమనించారు మీరు? కొన్ని సంఘాలు వెళ్తే, మీరు బయటకు వెళ్తే వరుసగా 3 చైర్లు, ఒకటి వెనకాల పెద్దది ఒక చైరు, పక్క కొద్దిగా చిన్నగా ఉంటాయి 2 అటువైపు పెట్టారు. లేకపోతే కొన్ని ఒక గూడ్స్ లాగా వెనకాల సంథింగ్ పెట్టింటారు. 3 కన్ఫామ్గా పెట్టింటారండి. చైర్స్ అయితే కన్ఫామ్ పెట్టింటారు. వాడు ఎందుకు పెడుతున్నారు తెలుసా? ఆ పాస్టర్ గారు ఏం చేస్తారంటే యేసుక్రీస్తు వారితో మాట్లాడి ఆయన కింద దింపుతారంట. ఆయన ఎవరు? ఒక పాస్టర్. ఎవరిని అంటే ఈ యొక్క 100% కలిగిన జ్ఞానాన్ని దేవుడిస్తే దీంట్లోనే అందుతుంది మొత్తం కూడా. ఇది అవసరం లేదనే ఆయన ఏం చేస్తున్నాడు? పరలోకంలో ఉన్న యేసుక్రీస్తు వారిని దింపుతున్నాడు. మాకు ఇంకా జ్ఞానం కావాలి అన్నట్టుగా ఇల్లు. బాగా ఆలోచించాలి ఇక్కడ. ఇది కన్ఫామ్ జరుగుతున్న పరిస్థితుల్లో పెద్ద పట్టణాల్లో కన్ఫామ్ జరుగుతున్నాయి. చేరేసి కూర్చోబెడుతున్నారు యేసుక్రీస్తు వారిని. ఎవరికైనా కనపడతారంటే ఆయనకు మాత్రమే కనపడతారని చెప్తాడు. మళ్ళీ ఈ కింద ఉన్న వాళ్ళకి కనపడుతుందంటే కనపడదు మళ్ళా కదా. ఆలోచించండి. ఇంకో వ్యక్తి దేవునితో కాంట్రాక్ట్ అయి ఉంటాడు యేసుక్రీస్తు వారితో. ఇంతకుముందు చెప్పాను మీకు కదా. రంజిత్ ఓపీర్ ఆయన పేరు. మళ్ళా మరి ప్రపంచవ్యాప్తంగా గొప్ప సేవకుడిగా ఉంటున్నాడు ఆయన. మళ్ళీ ఆయన ఏం చేస్తుండే? ఏకంగా యేసుక్రీస్తు వారితో ఫోన్ చేసి కాంటాక్ట్ తీసుకొని కదా. ఆలోచించాలి ఒకసారి. మరి ఇంకా రకరకాల బోధలు ఉన్నాయి కదా. అద్భుతాల్లో ఎలాంటి బోధలు ఉన్నాయి? పడగొట్టే అద్భుతాలు కదా. యేసుక్రీస్తు వారు కానీ అపోస్తులు కానీ ఎక్కడైనా పడిపోయిన లేపినట్టుగా మనకు కనపడుతుంది. కానీ బైబిల్లో నిలబెట్టిన వారిని పడగొట్టే బోధ కానీ పడగొట్టినట్టు సిచ్యువేషన్ కానీ ఎక్కడ కనపడతాయా? ఎక్కడ కనపడు కదా. దాన్ని పడగొట్టడం ఎలా పడగొడతారు? నిజం చెప్పండి. టచ్ చేస్తున్నారు చెప్పండి. వాళ్ళకి టచ్ చేసి పడగొడుతున్నారా? అస్సలు లేదు. ఇక్కడ నిలబడే నేను ఇక్కడ దూరం నుంచే ఇలా అంటాను అంతే. ఇక మీరేం చేయాలి? ఇప్పుడు పడిపోవాలి. అదే బోధ. అదే వాళ్ళు సువార్త అన్నట్టు వాళ్ళు బోధిస్తారు. అందుకనే ఆ మత్తయి సువార్తలోనే పైన వచ్చినాలో ఒక మాట ఉంటుంది, అబద్ధ ప్రవక్తలు. ఒకసారి చూద్దాం మాట కూడా. మత్తయి సువార్త 7:10 ఏమంటున్నాడు అక్కడ? అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. ఎందుకనంటే మీ మధ్య ఎక్కువైపోతారు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పరు కదా. టచ్ బోధ, టచ్ యొక్క సువార్త, పడగొట్టే సువార్త. అసలు టచ్ చేసి పడగొడతారు చెప్పండి. ఇప్పుడు ఇంకా ఎలాగైపోయిందంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఇప్పుడు 1000 మంది ఉంటారు కదండి. ఒక్కొక్కటి దగ్గరికి వెళ్ళి టచ్ చేసి పడగొట్టడానికి వాళ్ళకి అంత పని ఎక్కువైపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా?
ఒక వేస్తారు ఇక్కడ రెడ్ పర్పుల్ లాగా వేసి ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు వేసి ఒక రౌండ్ వాకింగ్ చేసి వస్తాడు ఆయన అంతే. ఇప్పుడు నడుచుకుంటే మళ్ళా నడుచుకుంటూ పోయి వచ్చేటప్పుడు అందరూ ఆ యొక్క గాలికి అతని యొక్క నడక విధానానికి పడిపోతారట. పరిశుద్ధాత్మదేవుడు రావడం కదా. అలాగే ఊదితో ఇప్పుడు గట్టిగా ఊదుతారండి మైకులో. ఏంటనుకున్నారు? అదే గాలి. ఎందుకు తెలుస్తుంది? శక్తి, పరిశుద్ధాత్మ శక్తి ఈ మైక్లో నుండి వెళ్ళిపోయి ఆ మైక్ పట్టుకుంటే చాలు పరిశుద్ధాత్మిక శక్తి మనకు వస్తుంది. ఆ మైక్ వైరు పెట్టుకున్నా చాలు పరిశుద్ధాత్మ శక్తి మనకు వస్తుంది. లేదా ఇలాంటి బదులు కొల్లలు మీరు బయటికి వెళ్తే ఫోన్లో ఓపెన్ చేసినా చాలు. ఎన్ని లేవు చెప్పండి. అసలు టచ్ చేసి చెప్తున్నట్టే లేదు, నో టచ్గా పాడేస్తున్నాడు ఆ మనిషి. అప్పుడు టచ్ అనాలో చెప్పండి, నా టచ్ అని చెప్పాలి, నో టచ్ అని చెప్పాలి. నిజానికి నో టచ్ అని చెప్పాలి. అవి ఇలాంటి బోధ విధానాలు సమాజంలో ఎక్కువైపోయినాయి కనుకనే అలాంటి వారి గురించి చెప్పబడిన మాట ఏంటనంటే మీరు నాకు తెలియదు. మళ్ళా ఆ రోజు వచ్చి చెప్తారంటే ఏమని? అందుకని యేసుక్రీస్తు వారితో సంభాషణ మాట్లాడుతున్నారు కదా వాళ్ళు. అలాంటి వారు ఏమంటున్నారు? ప్రభు అని ఫస్ట్ పిలికినా యేసుక్రీస్తు పలికాడా? అందుకే రెండోసారి పిలుస్తున్నాడు వాళ్ళందరూ కూడా. ప్రభువా అన్నప్పుడు పలికలేదు, రెండోసారి పిలుస్తున్నాడు. ఏమన్నా ప్రభు అన్నప్పుడు వీళ్ళు నస తట్టుకోలేక తిరిగి నట్టుకున్నాడు. ఆ సిచ్యువేషన్ ఆలోచన చేస్తే అప్పుడు మాట్లాడతారు, నీ నామమున. మరి నీ పనిగా చేసేది మళ్ళీ నువ్వు చూస్తే నన్ను ఎరగని అంటున్నావు ఏంటి? బయటికి కనపడే సమాజం ఇదంతా ఎక్కువైపోయింది. ఇంకా బాగా ఆలోచన చేస్తే లోతుకి వెళ్తే మనం కూడా దేవుని పేరు పెట్టుకున్నాం కదా. నేను క్రీస్తు సంబంధించిన వాడును, క్రైస్తవుడును అని మనం ఇది పెట్టేప్పుడు ట్యాగ్ తగిలించుకున్నాం మనం క్రీస్తు యొక్క నామాన్ని కదా. మరి నామాన్ని మనం పెట్టుకున్న తర్వాత మనలో లక్షణాలు ఏంటి ఆలోచించాలి ఒకసారి కదా. వాళ్ళు లేని చేసేవారినే అబద్ధ ప్రవక్త, లేనిది చెప్పేవారు అబద్ధ ప్రవక్తలు కదా వాళ్ళు. మళ్ళీ లేనిది చేసేవారు ఏంటి? మళ్ళీ అబద్ధ క్రైస్తవులు లేక విశ్వాసులు. ఎందుకంటే బైబిల్లో చెప్పేది ఒకటి అయితే చేసేది మరొకటి. అబద్ధం ఆడకూడదు మనకు అర్థం కావడం. అబద్ధం ఆడకూడదు అంటే మనం చేసే పని అది. దొంగతనం చేయకూడదు అంటే మనం చేసే పని అది. ఆలోచించాలి ఒకసారి. మనమే నిలబడి యేసుక్రీస్తుతో మాట్లాడేటప్పుడు ప్రభువా ఆ రోజు నీకు ఇంత ప్రార్థన చేశాను, ప్రభు ఆ రోజు నీకు ఇంత పెద్ద మీటింగ్ పెట్టి ఇచ్చాను, ప్రభు ఆ రోజు నీకు ఇంత కానికి ఇచ్చాను, ప్రభు నీ దేవసేవకుని గురించి ఎలా చేసాను, అవి నువ్వు ఎంత చెప్పుకున్నా ప్రయోజనం ఉంటుందా? ఏముండదండి అసలుకి. అప్పుడు అంటాడు నువ్వెవరు, ఎవరు నువ్వు అంటాడు అప్పుడు. అందుకని అక్రమము చేయవారలారా అంటున్నాడు కింద. ఏమన్నాడు? అక్రమం చేయవారలారా నా ఎదురు నుంచి వెళ్ళిపోండి, మీకు అక్రమంగా అక్కడికి స్థానం లేదు. అందుకనే దేవుణ్ణి ఎరిగిన వారు ఎవరు? మళ్ళీ ఇప్పుడు ఆలోచించాలి. ఎందుకంటే దేవుని ఎరగని వారి గురించి చెబుతున్న మాటలు ఇవి, అవునా సమాజంలో. మరి బైబిల్లో దేవుడు వీరు నేను ఎరిగినాను అనే మాట ఎక్కడైనా చెప్పాడు బైబిల్లో? ఆలోచించారు ఒకసారి. దేవుడు, తండ్రి అయిన దేవుడు వీళ్ళు నాకు తెలుసు, నేను ఇతన్ని ఎరిగి ఉన్నాను అని ఇక్కడ బైబిల్ ఎక్కడైనా ప్రస్తావన చేశాడు? ఆలోచించాడు. ఏమని చెప్పాడు దానియేలు గారితో? ఏమన్నాడు? నాకు తెలిసి ఏమన్నాడు చూద్దాం. డైరెక్ట్గా ఆ పదాన్ని ఉచ్చరించేసాడు ఒక భక్తుని విషయంలో. మరి దేవుని ఎరిగిన వారు ఎలా ఉండాలో ఒక వ్యక్తిని చూపిస్తున్నాడు బైబిల్లో. ఎవరు వాళ్ళు ఒకసారి బాగా ఆలోచించాలి. ఈ భక్తుని జీవితాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆ భక్తుని యొక్క గుణగణాలు మనలో ఉంటే అప్పుడు మనం దేవుణ్ణి ఎరిగిన వాడుగా ఉంటాం. అంటే అర్థం ఏంటి? దేవుడు నాకు తెలుసు అనేది కాదు, కానీ దేవుడికి మనం తెలిసిన వారుగా ఉండాలి. అదే సబ్జెక్ట్ పేరేంటి? దేవుడు ఎరిగిన, అంటే దేవుడు ఎరిగిన మనుషులు ఎవరు? ఈ సందర్భం బాగా ఆలోచన చేస్తే దేవుడు ఎరగని మనుషులు ఎవరు మనకు క్లారిఫికేషన్ అయింది ఇక్కడ అయిందా? దేవుడు ఎరగని మనుషులు ఎవరు? దేవుడి ఆజ్ఞను తిరస్కరించిన ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ఎరగని జనాంగం. మరి ఈ దేవుని ఎరిగిన జనాంగం ఎవరు?
ఒకసారి బైబిల్లో ఒక మాట ఉంది, ఆలోచించాలి. మనం చాలా జాగ్రత్తగా ఈ మాటలు మనం ఆలోచించాలి. ఆది కాండానికి వద్దామండి. ఆది కాండం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని యొక్క, ఇంకా బాగా చెప్పాలంటే దేవుని జ్ఞాపకాల్లో నేను ఉన్నానా, దేవుని ఆలోచనలో నేను ఉన్నానా, దేవుడుగా పలానా వ్యక్తిని నాకు తెలుసు అని దేవుడు అంటున్నాడా, మనల్ని చూసి బలా నమ్మకమైన దాసుడు అని మనల్ని అంటున్నాడా దేవుడు? ఒకసారి ఆలోచించాలి. రైట్, ఒక వ్యక్తి జీవితంలో మనం ఆలోచించగలిగితే మరి ఆది కాండము, పాత నిబంధనలో ఆది కాండము 18వ అధ్యాయము, ఆది కాండం 18వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి ఆలోచించేద్దాం. ఎట్లనగా, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎట్లనగా ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని నెరిగి ఉన్నానన్నాడట. నేను అతనిని ఏమంటున్నాడు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? అబ్రహాం గారి గురించి మాట్లాడుతున్నాడు. ఏమని? నాకు అబ్రహాం గారు తెలుసు అంటున్నాడండి. అంతేనా? అబ్రహాం గారు నాకు తెలుసు. మరి అబ్రహాం గారికి దేవుడు అబ్రహాం గారి కంటే ఎలా ఇష్టపడుతున్నాడు? ఎందుకు నాకు తెలుసు అంటున్నాడు? ఇప్పుడు ఆయన ఎరిగి ఉండాలి, ఆయనే మనల్ని ఎరిగి ఉండాలంటే మనం ఏ విధంగా బ్రతకాలి ఇప్పుడు తెలియాలి మనకు. అవునా? ఆలోచించాలి ఒకసారి. ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనబడుతున్నాడు కదా, ఎవరైనా? అబ్రహాం గారు. ఆయన గురించి దేవుడు ఏం చెబుతున్నాడు? నేను ఆయనను ఎరిగి ఉన్నాను. మత్తయి సువార్తలు చదువుకున్నాం కదా కొంతమంది గురించి. ఆ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు అక్కడ? ఎవరో నాకు తెలియదు, నేను మిమ్మల్ని ఒక్కసారి కూడా చూడలేదు అంటున్నారు అక్కడ. కానీ ఇక్కడ దేవుడే అంటున్నాడు, నేను ఆయన్ని ఎరుగున్నాను. ఇప్పుడు అబ్రహాం గారిని ఎరిగి ఉన్నాడు అని అంటే అతని జీవన విధానం ఏంటో మనం ఈరోజు తెలుసుకోవాలి ఇప్పుడు. ఎందుకనంటే ఆయన ఎలా బ్రతికాడు, మనం కూడా అలా బ్రతికితే దేవునికి మనం ఎరిగిన వారుగా ఉంటాం. ఆయన యొక్క ఆలోచనలో మనం ఉంటాం. అవునా? అర్థం చేసుకోవాలి మాటలు. ఆయన ఆలోచనలో మనం బ్రతకాలి అని అంటే అబ్రహాం గారి మరి దేవుని ఆలోచనలో అబ్రహాం గారు ఉన్నారు కనుకనే ఆయన జీవిత విధానాన్ని మనం తెలుసుకున్నప్పుడు దేవుని యొక్క ఆలోచనలో కూడా మనం కూడా నిలబడగలము. మరి ఎలా బ్రతకాలి ఒకసారి మనం బాగా ఆలోచన చేస్తే మరలా మొదటి నుంచి చదువుదాం. అదే వచనాన్ని 19వ వచనాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించేయాలి. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత, ఇక్కడ బాగా ఆలోచించాలి, తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములను జరిగించుచున్నాడు. ఎవరికి నీతి న్యాయములుగా ఉండాలి అని చెబుతున్నాడు? ఎవరెవరికి? తన పిల్లలకు, తన ఇంటి వారికి, అంటే తన భార్యకు, తన కుటుంబాన్ని మొత్తానికి చెబుతున్నాడట. నువ్వేం చేయాలో తెలుసా? కుటుంబంతో చెబుతూ నువ్వు దేవుని యొక్క న్యాయ విధులలో, నీతి న్యాయ విధులలో నువ్వు బ్రతకాలి, నువ్వు జరిగించాలి అంటున్నాడు. అంటే ఇప్పుడు కుటుంబముగా అబ్రహాం గారు కుటుంబముగా ఉంటున్న వ్యక్తి కుటుంబానికి ఏమవుతాడు? అబ్రహాం గారు కుటుంబానికి పెద్ద, ఇంకా బాగా శారా గారు అంటారు కదా అబ్రహాం గారిని. ఏమంటారు? నా యజమాని అంటది కదా శారా గారు. అంటే దాని అర్థం ఏంటి? యజమాని అంటే అర్థం ఏంటి? ఇంటికి అధికారి, పెద్దగా, అంటే ఇంకా బాగా చెప్పాలంటే నడిపించువాడు కదా. ఇంటిని నడిపించువాడుగా ఉన్న వ్యక్తిని యజమాని అని అంటాడు కదా. ఇక్కడ బాగా ఆలోచించాలి. ఇప్పుడు అబ్రహాం గారు ఎలా బ్రతికారు అని అంటే తన కుటుంబాన్ని ఒక దేవుని యొక్క న్యాయ విధులలో తన పిల్లల విషయంలో కూడా
జాగ్రత్త పడుతున్నాడు అనే విషయాన్ని ఆలోచించేయాలి. అంటే అబ్రహాం గారు తన పిల్లల విషయంలో ఎంత జాగ్రత్త కలిగి ఉన్నాడో మనం బాగా ఆలోచించేయగలిగితే అక్కడ ప్రతిరోజు కూడా వారికి ఏం చెప్పేవాడు? నీతి న్యాయములను తన కుమారులకు నేర్పించేవాడు, తన భార్యకు కూడా చెప్పేవాడు మీరు ఇలాగ ఉండాలి అని. అంటే మొత్తానికి కుటుంబంలో అబ్రహాం గారు ఏ విధంగా అయితే బ్రతికాడో, తన కుటుంబాన్ని ఎలా యజమానిగా పరిపాలన చేశాడో, అలాగే ఇప్పుడు మన కుటుంబాల్లో కూడా అధికారులు యజమానులు ఎవరు? భర్త గారే కదా, భర్తలే కదా. పురుషుల గురించైనా మాట్లాడుతున్నాడు ఇక్కడ, బాగా ఆలోచించాలి కదా. ఇంటి యజమాను గురించి మాట్లాడుతున్నాడు కనుక యజమానులైన వారు ఒకసారి ఆలోచించాలి. అంటే తన పిల్లల విషయంలో, తన భార్య విషయంలో యజమానిగా ఉంటున్న అబ్రహాం గారు ఎలా ఉన్నాడట? న్యాయ విధులను చెప్పాలి, నేర్పించి నువ్వు ఇలా బ్రతకాలి అని చెబుతూ ఉన్నాడట. ఎవరు? అబ్రహాం గారు, కుటుంబానికి యజమాని. అదే ఆలోచన ఇప్పుడు మన వరకే వద్దాం. యజమానులుగా ఉంటున్న మనం మన పిల్లలకి, మన భార్యకి ఎంతవరకు జ్ఞానాన్ని నేర్పిస్తున్నాం ఆలోచించేద్దాం ఒకసారి. ఇప్పుడు అబ్రహాం గారిని మనం ఆలోచించాలి. ఎందుకు? దేవుని ఎరిగిన వాడుగా ఆయన ఉన్నాడు కనుకనే. ఇప్పుడు మనం కూడా ఆయనలా బ్రతకాలి. ఇప్పుడు ఆయన ఏ విధంగా అయితే తన కుటుంబాన్ని ఒక క్రమంలో పెట్టాడో మనం కూడా ఏం చేయాలి? ఇప్పుడు పెట్టాలా లేదా? పెట్టకపోతే దేవుడు మనం అంటే ఆయన జ్ఞాపకాలు మనం ఉన్నామా లేవనే కదా అర్థం. ఇప్పుడు ఎవరు కోవులకు వస్తుందో తెలుసా? వారి కోవులకు ఎవరికి మత్తేశ్వరత చదువుకున్నాను చూడు, మీరెవరో ఎరుగని అంటాడప్పుడు. ఎందుకు? నీకంటూ ఒక కుటుంబాన్ని ఇచ్చాను, నీకంటూ పిల్లల్ని ఇచ్చాను, నీకంటూ భార్యని ఇచ్చాను. నువ్వేం చేయాలి అప్పుడు? అధికారిగా యజమానిగా ఉంటున్న నీవు కుటుంబాన్ని బాగుగా ఏలాలి. మరలా చూద్దాం. ఇప్పుడు మరలా ఆ మాటని ఏమంటున్నాడు? బాగా వచ్చిన బాగా ఆలోచించాలి. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములను జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించిన. ఏం ఆజ్ఞాపించారట? అంటే వేడుకుంటున్నాడా లేకపోతే ఆర్డర్ వేస్తున్నాడు? అబ్రహాం గారు ఆర్డర్ వేస్తున్నాడు. నువ్వు కన్ఫామ్గా ఇలా చేయాలి. పిల్లలకి చెబుతున్నాడు, భార్యకు కూడా చెబుతున్నాడు. అదే ఆజ్ఞాపిస్తున్నాడు. మరలా చూద్దాం ఏమంటున్నాడు? అదే మాట, యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించెను. ఎంతమంది తన పిల్లలకు, తన భార్యలకు ఆజ్ఞాపిస్తున్నారు? నువ్వు ఇలా బ్రతకాలి, దేవుని ఆజ్ఞ నువ్వు బ్రతకాలి అని ఎంతవరకు ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే దేవుని జ్ఞాపకాల్లో మనం ఉండాలి అని అంటే అబ్రహాం గారిలో బ్రతకాలి. ఆయనలా బ్రతికితేనే ఆయన జ్ఞాపకాల్లో మనం ఉంటాం కదా. ఆలోచించాలి ఒకసారి. కనుక యజమానులుగా ఉంటున్న వారు ఎవరైనా కన్ఫామ్గా ఆలోచించేయాలి. తన పిల్లలను, తన కుటుంబాన్ని ఆజ్ఞాపించి చెప్పి చేయించే విధంగా ఉండాలండి. అంటే కుటుంబానికి యజమానుడు ఏ విధంగా ఉంటాడంటే, ట్రైన్కి ఇంజను బోగీలు వెనక ఉంటాయి కదా, మొత్తం బోగీలు ఇంజన్ లేకుండా పోతే ఏంటి? నిజం చెప్పండి. ఇంజన్ లేకోకుండా బోగీలు ప్రయాణం చేస్తాయా? అక్కడే ఉంటాయా? ఇంజన్ స్టేషన్లో నిలబడి ఇంజన్ అంటుందంట, బోగీలు మీరు వెళ్ళండి అని. బోగీలు వెళ్తాయా? సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం కూడా చేస్తున్నది ఇదే. బయట సమాజంలో కానీ ఒకవేళ మనం చేస్తున్నా సరిదిద్దుకోవాలి. ఇప్పుడు ఏంటనంటే సంఘాని దగ్గరికి వద్దాం. ఇప్పుడు సంఘానికి దగ్గరకు వస్తున్న మనము సంఘానికి నడిపించవలసిన అథారిటీ ఎవరిది? బాగా ఆలోచించాలి. సంఘం దగ్గర ఈరోజు ఆదివారం, ఈరోజు ప్రార్థన ఎక్కడ ఉంటున్నా సరే, మరి ఆ కుటుంబాన్ని అంతా నడిపించవలసిన అధికారి లేకపోతే అవసరత ఎవరికి ఉంది? చేయవలసిన పని ఎవరికి? అది అధికారిగా ఉంటున్న యజమాని చేయాలి అది. కానీ యజమాని ఏమంటాడో చెప్పండి? బయట అక్కడక్కడ చూస్తున్నప్పుడు, మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తా. బాగా ఆలోచించాలి.
ఎందుకంటే యజమానే తొందర పెట్టాలి కుటుంబాన్ని. అధికారిగా ఉంటున్న వేరే తొందర పెట్టి అందరూ కలిసి వెళ్దాం అనేటట్టుగా ఉండాలి. కానీ మీరు వెళ్ళండి, సమాజంలో ఆరాధనకు కానీ ఏదైనా ప్రార్థనలో ఉన్నప్పుడు మీరు వెళ్ళండి నేను వస్తానని మరి చాలా సీరియస్గా ఇంట్లో ఉన్న అతను ఏం చేస్తుంటాడు తెలుసా? మళ్ళా నేను పెద్ద గొప్ప పని చేస్తుంటాడు అంటే అది ఏముండదు. ఇది వాడుతుంటాం కదా, ఇది టీవీ, ఫోను, ఇంకా వగేరే వగేరే పనులు మనం చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడు? దేవుని స్తుతించే విషయంలో. కానీ అబ్రహం గారు లేరు. ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు అక్కడ, మీరు వెళ్ళాలి, మనం వెళ్ళాలి అని చెబుతున్నాడు అక్కడ. ఆలోచించాలి ఇక్కడ మనము చేయవలసినవి ఇవి. ఎందుకంటే దేవుడు ఎందుకు కుటుంబాన్ని ఇచ్చాడు చెప్పండి? దేవుడు ఎందుకు కుటుంబాన్ని ఇచ్చాడు? ఎందుకు పిల్లల్ని ఇచ్చాడు? నువ్వు క్రమంలో పెట్టాలని దేవుడు నీకు ఇచ్చాడు. ఇంకా బాగా ఆలోచన చేస్తేనండి, ఒక పురుషునికి వివాహం చేసుకోవాలంటే సమాజం ఇచ్చేటటువంటి కొటేషన్ ఏంటి? ఈ యొక్క ప్రభుత్వం ఏం చెప్తుంది? వివాహం చేసుకోవాలంటే ఏం ఉండాలంటాడు సమాజం? ఈ యొక్క ప్రభుత్వం ఏం చెప్తుంది? ఈ 18 సంవత్సరాలు నిండిన వెంటనే నువ్వు చేసుకోవాలి వివాహం. కానీ బైబిల్ మనం బాగా ఆలోచన చేస్తే వివాహం ఎందుకు చేసుకోవాలి అని బైబిల్ ప్రశ్నిస్తే బైబిల్ ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? ఆలోచించారు మనకు అర్థం కావడానికి. ప్రారంభంలో ఉన్న అవ్వాదం దగ్గరికి వెళ్ళాలి మనం ఇప్పుడు, అవునా? ప్రారంభంలో అవ్వాదం దగ్గరికి వెళ్ళాలి. అక్కడ తన భార్యగా ఉంటున్న అవ్వగారిని అబ్రహం గారికి, ఆదాం గారికి ఎందుకు ఇచ్చాడు? ప్రశ్న వేస్తున్నా మిమ్మల్ని అనుకోండి. ఏంటి అనే పదం అంటే అర్థం ఏంటి చెప్పండి? సాటి అయిన సహాయం అంటే తోడుగా. దేనికి తోడుగా? గొడవపడ్డానికా? మరి ఎందుకు? ఆదాం గారు ఏం చెప్తున్నారు ఇందుకు అక్కడ? అంటే మొత్తానికి దేవుడు చెప్పిన ఆజ్ఞలు ఆదాం గారు నడుచుకుంటున్నారు. ఏదైనా తోటను చూసుకోవడం, దానికి అన్నిటికీ మరి జంతువులన్నిటికీ పేర్లు పెట్టడం. ఆయన ఒంటరిగా ఉన్నాడు అంటే మొత్తానికి ఆయన దేవుని పనిలో ఉన్నాడండి. బాగా ఆలోచించండి. దేవుని పనిలో ఉన్నాడు గనకనే దేవుని ఆలోచన ఒకటి వచ్చింది. ఏంటి? అబ్రహం గారికి, క్షమించండి, ఆదాం గారికి సాటి అయిన సహాయము కావాలి. ఎందుకు? ఆయన ఆదాము గారు దేవుని పనిలో ఉన్నాడు గనుకనే ఆ సాటి అయిన సహాయం కావాలి. అందుకనే స్త్రీలుగా ఉంటున్నవారు వారి జన్మ ఎందుకు మనం తెలుసుకోవాలి మీరు కదా. దేవుడు ఎందుకు మమ్మల్ని పుట్టించాడు, అసలు దేవుడు ఎందుకు జతపరిచాడు, ఇవన్నీ ఆలోచించాలి. ఇద్దరు ఆలోచించాలి కదా. అంటే వివాహం చేసుకోవాలంటే ఏం క్వాలిఫికేషన్ ఉండాలి? 18 సంవత్సరాలు నిండితే కాదు. బైబిల్ ప్రకారంగా ఏ లోకంలో ఎన్ని చెప్పినా అవుట్ ఆఫ్. ఇక బైబిల్ ఏం చెబుతుందో మనం దానికి తల ఉంచి నిలబడాలి అంతే కదా. బైబిల్ ఏం చెబుతుంది మరి? న్యాయంగా మాట్లాడితే వివాహం చేసుకోవాలంటే అర్హత ఏం కావాలంటే 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు నువ్వు బాగా చదువుకోను, మీకు ఇక్కడ బాగా డబ్బులు ఉండవు, అది కాదు. దేవుడు చూడట్లేదు, చెప్పట్లేదు అసలు. అలాగా ప్రారంభంలో చూడగలిగితే దేవుని పనిలో ఉన్నావా, అలాగైతే నీకు సహాయం కనుకనే దేవుడు నీకు వివాహాన్ని చేసుకో అంటున్నాడు. ఇప్పుడు ఆలోచించేద్దాం. మరి వివాహం చేసుకుంటున్నాం మనము, వివాహం చేసుకుపోయే వారు ఆలోచించాలి. ఏమని అంటే నేను అర్హత సంపాదించానా అని. ఏం అర్హత? ఒక వివాహం చేసుకోవాలంటే బైబిల్ చెబుతున్నట్టుగా సారాంశం ఏంటి? అంతేనా? అందుకని యజమానిగా ఉంటున్న వ్యక్తి ఏం చేయాలి? కుటుంబాన్ని సరిగా ఏలాలి. అందుకనే యజమానులైన వారు కుటుంబం లేకపోతే కుటుంబం ఏమవుతుంది తెలుసా? ఏమవుతుంది చెప్పండి? చెప్పిన పాట వింటారు పిల్లల్లో అస్సలు. అందుకనే యజమానుకుంటున్న వ్యక్తి ఏం చేయాలి? కుటుంబాన్ని క్రమశిక్షణ పెట్టాలి. యజమానే పెట్టకపోతే కుటుంబము నాశనంగానికి దగ్గరలో ఉంది. ఆలోచించాలి. అది కుటుంబానికి యజమానిగా దేవుడిచ్చిన అధికారి, అది దేవుడిచ్చిన ఆ పని. అతను ఏం చేయాలి? యజమాని అబ్రహాం చేశారు అక్కడ. అందుకనే ఆయన అంటున్నాడు దేవుడు, నేను అతన్ని ఎరిగి ఉన్నాను అని. ఇప్పుడు దేవుడు మనం చూసి అనగలడా చెప్పండి? అబ్రహాం గారిని అన్నట్టుగా
అగ నువ్వు నాకు తెలుసు, నేను ఎరిగి ఉన్నాను అనే దేవుడు మనల్ని చూసి అనగలడా? ఆలోచన చేయాలి. ఎందుకంటే అబ్రహం గారు అలా బ్రతికారు కనుకనే ఇప్పుడు మనం బ్రతకపోయినా ఇప్పటి నుంచే అలా మనం బ్రతకాలి. అబ్రహం గారి జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు తన కుటుంబాన్ని, తన పిల్లల విషయంలో కానీ చక్కగా ఇలాగ భయం, తన అబ్రహం గారు అంటే పిల్లలు, అందుకని కుమారులు కూడా ఎంత చక్కగా ఎదిగారు తెలుసా? అందుకే దేవుడు కూడా, నేను ఎవరు దేవుడు అని చెప్పుకున్నాడు చెప్పండి? నేను అబ్రహం గారి దేవుడును. తర్వాత అబ్రహం గారి కుమారుడు ఎలా బ్రతికాడు? నీతిగా బ్రతికాడు కనుకనే నేను ఇస్సాకు, తర్వాత ఇస్సాకు కుమారుడు యాకోబు. చూడండి, వాళ్ళు అలా బ్రతికారు కనుకనే, వాళ్ళ కుమారులు వాళ్ళ తల్లిదండ్రులు అలా బ్రతికించారు కనుకనే నేను పలానా దేవుణ్ణి కదా. ఆలోచించాలి ఒకసారి అండి. ఎందుకంటే మనం ఒక దానిలో మాయలో పడి ఉన్నదాన్ని మర్చిపోతున్నాం, మనకు తెలియట్లేదు ఇది కదా. ఆలోచించేయాలి. అందుకని అబ్రహం గారు ఎలా బ్రతికాడు? దేవుని ఎరిగే విధంగా బ్రతికాడు కనుక మనం కూడా అలాగే బ్రతకాలి. బ్రతకలేదా దేవుడు ఒకరోజు అడుగుతాడు, ఏంటి నీకు పిల్లల్ని ఇచ్చి నువ్వేం చేసావు? నీకు భార్య ఇచ్చి నువ్వేం చేసావు కదా? అడగడా? యజమానులు ఉన్నవారిని అడగడా? కన్ఫామ్గా నిలబెట్టి అడుగుతాడు మళ్ళా. ఎందుకంటేనండి, ఒక వ్యక్తి అధికారిగా ఉన్నాడంటే అతనికి ఎన్నో అడుగుతారు, అవునా? సంఘానికి కానీ లేక సమాజంలో ఉన్న ఒక గ్రూపుకి కానీ. ఎందుకు అతన్ని అడుగుతారంటే అతను అధికారిగా ఉన్నాడు కనుక, దేవుడు అధికారిగా ఉన్నాడు, అధికారిగా కుటుంబాన్ని ఇచ్చాడు కనుకనే నీకు అధికారాన్ని దేవుడు అడుగుతాను నిన్ను, ఏమని, ఏం చేసావు అని. మనం అనేసి అదని చెప్తాను చెప్పండి, ప్రభు నాకు ఆ పని ఉంది అందుకే నేను టైం కేటాయించలేకపోతాను అని చెప్పామనుకో, అదే చెప్తాను నీకు కూడా దేవుడు. సరే టైం లేదు నువ్వు వెళ్ళిపో అంటాడు. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు మనము నరకానికి వెళ్ళిపోతాం, మనతో మన పిల్లల్ని కూడా నరకానికి వెళ్ళిపోతాం. అందుకనే ప్రతి మార్నింగ్లో ఆ కుటుంబాన్ని గురించి చెబుతున్నాను మీకు. కుటుంబం సరిగ్గా వెళ్ళకపోతే నరకానికే గతిక. ఎందుకంటే జనరల్గా నేను ఉన్నాను అనుకోండి, నేను కొంతమందికి వాక్యం చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇలా బ్రతకాలని చెప్పకంటే ముందుగా నేను నా కుటుంబాన్ని చేసుకోవాలి కదా, సరి చేసుకోవాలి కదా. నేను నా కుటుంబాన్ని సరి చేసుకోకోకుండా అగా నువ్వు ఇలాగా నువ్వు అలాగంటే వాళ్ళు వచ్చి అడుగుతారు. ఫస్ట్ నీ కుటుంబాన్ని నువ్వు సరిదిద్దుకో, తర్వాత పక్క వాళ్ళకి వచ్చి చెబుతూ అంటారా చెప్పండి. అందుకని ఆలోచించాలి. ఒక వ్యక్తిని మార్చాలి, కుటుంబం ద్వారా మార్చాలంటే దేవుడు అంటాడు, లేకపోతే సమాజంలో ఉన్నవారు అడుగుతారు, ఏమని, నీ కుటుంబం సరిగ్గా లేదు మేము ఎందుకు మారాలని అంటారు. అప్పుడు నువ్వు చెప్పే ప్రయోజనంగా ఉంటుంది చెప్పండి. అప్పుడు నువ్వు దగ్గరికి వెళ్ళి అబద్ధాలు అడగకూడదు, చాలా తప్పు అని చెప్పావు, నువ్వు బాగానే ఉంది. నువ్వు పక్క అతని దగ్గరికి వెళ్ళి సమాజంలో అబద్ధాలు ఆడుతూ దొంగతనం చేస్తూ తిడుతున్నావు అనుకో, అప్పుడంట ఆ వ్యక్తి ఏమంటాడు, ఏమని, నువ్వే చెప్తివి, తర్వాత నువ్వే నేనెందుకు నమ్మాలిక, నువ్వే లేవు సరిగ్గా, నేను నమ్మనిక. ఆ స్థితికి రాకుండా ఉండాలి అని అంటే కుటుంబము దేవునికి అనుగుణంగా నడవాలి. అందుకనే యెహోవా మార్గంలో అంటున్నాడు అక్కడ కదా. ఏమంటున్నాడు అక్కడ చూద్దాం, చివరిగా అక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు, యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించున్నట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. నేను అతన్ని, ఇక్కడున్న మనందరిలో దేవుడు ఎరిగి, నేనేగా పలానా వ్యక్తి ఎరిగి ఉన్నానంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఆలోచించాలి ఒకసారి. మనుషుల్ని ఎరిగేటటువంటి మనుషులుగా మనం ఉండకూడదు. దేవుడు అని ఎరిగాడా చాలా. దేవుడు ఎరిగాడు అని అంటే ఎక్కడ కావాలంటే అక్కడ దేవుడు నిలబెడతాడు మనల్ని. లోకమంతా నిన్ను తెలిసేటట్టుగా నిలబెడతాడు కావాలనుకుంటే. ఫస్ట్ ఎవరి దృష్టిలో మనం పడాలి? దేవుని దృష్టిలో మనం పడాలి. కనుక యజమానులుగా ఉంటున్న వారందరూ ఆలోచించలేమని, నా కుటుంబాన్ని నేను చక్కగా నడిపిస్తున్నానా? అందుకని భార్య భర్తలు లేని వారు ఏం చేయాలి? ఎవరి పనులు వాళ్ళు చేయాలని చెప్పాడు బైబిల్లో కూడా. వారి ధర్మాలను నెరవేర్చాలంటే వారి ధర్మాలు అంటే ఏంటి? పనులు వాళ్ళకి ఇచ్చాడు దేవుడు, కొన్ని బాధ్యతలు ఇచ్చాడు, అవి చేయాలి. దేవుని యొక్క కుటుంబం వెనుకనే చాలా ఆలోచన ఉంది, మనకు తెలియట్లేదు అది కదా. మరి యజమానుడు గురించి మనం చూసుకున్నాం. మరి కుటుంబ యజమాని ఎవరు? కుటుంబ యజమానుడు అంటే
తర్వాత ఎవరు నిలబడతారు? భర్త లేకపోతే. మరి భార్య గురించి కూడా ఏం చెప్పబడింది? చెప్పబడిందా? అందుకని బైబిల్లో ఒక మాట ఉంది, ఒకసారి ఆ విషయాన్ని చూద్దాం. రైట్, బైబిల్ అందరూ కూడా ఆదికాండం ముందుగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 4వ వచనంలో ఒక మాట ఉందండి. అక్కడ ఏమంటారో తెలుసు? అక్కడ అందరికీ తెలిసిన మాటే. ఏమంటున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి 4-5 వచనాల వరకు ఈ మాట పిల్లలైన వారందరికీ గుర్తుండాలి. గుర్తుండకపోతే గుర్తుపెట్టుకోవాలి. ఏం చేయమంటున్నాడు? చదువు ఒకసారి. తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలను బోధలను వారిని పెంచడి. కదా పైన చెప్తుండేది అంతా కూడా 4వ వచనం పైన కదా. 4వ వచనం కదా అది. 4వ వచనం పైన వచనాలను కూడా ఇద్దరు చెప్తున్నాడు, తల్లి తండ్రి అని. గమనించారు మీరు? ఒకసారి చదువు, మొదటి నుంచి చదువు ఒకసారి. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానిపము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా, మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలను బోధలను వారిని పెంచుడి. ఏమంటాడు ఇక్కడికి వచ్చేసరికి? సింగల్గా మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి? తండ్రులారా. ఎందుకు తల్లిదండ్రులారా అనలేదు అక్కడ? ఎప్పుడైనా ఆలోచన చేసాం మనం? తల్లిదండ్రులారా మీ పిల్లలు కోపం లేపగా అని అన్నాడా? తండ్రులారా మీ పిల్లలకు అంటే కోపం రేపుకోకుండా క్రమశిక్షణలో పిల్లల్ని పెట్టే బాధ్యత ఎవరిది? ఫస్ట్గా తండ్రిది. తండ్రి వదిలేశాడా కుటుంబాలు చెడిపోతాయి. అందుకనే మీరు బాగా అబ్జర్వేషన్ చేస్తే తండ్రి మరణించిన కుటుంబాలు మీరు బాగా అబ్జర్వేషన్ చేయండి, క్రమంగా ఉండవు, భయభక్తులతో ఉండదు. ఎందుకు? తండ్రి ఏం చేస్తాడు? క్రమంగా భయపెడతాడు, భయపెట్టి కుటుంబాన్ని చక్కగా నడిపిస్తాడు. అదే తండ్రి లేని కుటుంబాలు ఎలాగుంటాయి? విచ్చలవిడితనంగా ఉంటారు తెలుసా పిల్లలు. అందుకని తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క బోధలను వారిని పెంచుడు. అక్కడ అడుగుతాడు ఇప్పుడు, పెంచావా అని. మరి ఏం చెప్తాం చెప్పండి మనం? చెప్పండి. ఈ లోకదాన్ని పెంచుతున్నాను ప్రభువా అని అంటే దేవుడు సరే రానైనా నీ గురించే పరలోకం ఉందని అంటాడా? అస్సలు గేట్ దగ్గరకు రానివ్వడు. నీకు మంచి లోకం ఉందని అక్కడ వెళ్ళిపోండి. అలాంటి వారందరికీ ఒక లోకం ఉందండి, మీరు హ్యాపీగా అక్కడికి వెళ్ళిపోవచ్చు అని చెప్తే అప్పుడు యేసుక్రీస్తు వారు. ఆలోచించాలి. ఈ మాటలు వింటున్నప్పుడు యజమానులుగా ఉంటూ మనందరము కూడా భయపడాలి. ఏంటి నాకు ఇవే? యజమానులుగా ఉంటున్నాం మాకివే? ఆలోచించాలి ఒకసారి. మరి యజమానుల గురించి చెబుతుంటే మనసులో ఏమైనా ఉండొచ్చేమో కదా. ఆలోచించాలి. ఇవి నిప్పు అంతే కదా. మరి పురుషుల గురించి మాట్లాడుకుంటున్నాం, మరి స్త్రీల గురించి చెప్పబడిందా? కన్ఫర్మ్ కదా. అయితే మనకు అందుకనే ఒకరి గురించి ప్రస్తావన చేస్తూ మాట్లాడతారు. అబ్రహాం గారి యొక్క భార్య ఎవరు? శారా. ఆవిడ గురించి ఒక మాట చెప్పబడిందండి, చూద్దాం ఒకసారి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక వద్దాం, అక్కడ ఏం చెప్తున్నాడు? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము మొత్తం ఆ స్త్రీలు ఎలా ఉండాలో, ఎలా భర్త పట్ల నడుచుకోవాలని చెబుతూనే ఈ మాటలన్నీ ఒకసారి చదువుదాం. 3వ అధ్యాయం మొదటి నుంచి చదవగలిగితే, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. స్వపురుషులకు ఏం చేయాలట? లోబడాలి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే, ఎవరు? పురుషులు. ఇప్పుడు కుటుంబాల్లో ఒకసారి ఎలా ఉంటుందంటే, భర్త తెలుసుకుంటే దేవుని భార్య తెలుసుకుంటుంది, భార్య తెలుసుకుంటే భర్త. కనుక ఇప్పుడు భార్య తెలుసుకుంది అనుకో, భర్త తెలుసుకోలేదు అనుకో, భార్య ఏం చేయాలి ఇప్పుడు? ఎలా చెప్పమంటున్నాడు కూడా చెప్తాడు కింద, చూద్దాం. వారు భయంతో కూడిన మీ అపవిత్ర ప్రవర్తనను చూసి మీ జాగ్రత్త చదువు, లేకపోతే చదవడం మాని.
మీ పవిత్ర చదువు అక్కడ ఏమంటున్నా అక్కడ మీ పవిత్ర మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యమును లేకుండానే తమ భార్యల నడవలసిన రాబట్టవచ్చు అంటే ఏ విధంగా రాబట్టచ్చట భర్తని భార్య యొక్క లక్షణాలను బట్టి ప్రవర్తన బట్టి భర్తను మార్చవచ్చు. చూద్దాం ఇంకా కింద జడలు అల్లుకొనుటయో బంగారు నగలు పెట్టుకొనుటయో 5వ వచనం చూద్దాం. 5వ వచనం అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి చేత. పూర్వం ఎవరు? పూర్వం అంటే మన పితరులు. ఆ పితరులు ఎవరో ఇక్కడ కనపడుతూ పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి చేత ఏం చేశారంట? పూర్వ స్త్రీలు తమ పురుషులకు లోబడి బ్రతికారట. లోబడి ఉండట చేత తమను తాము అంటే అలంకరించుకున్నారంట. ఇక్కడ చెబుతున్నాడు అలంకరించుకోవడం అంటే అర్థం ఏంటి? కనిపించే అలంకారం గురించి మాట్లాడుతున్నాడా? అంటే అలంకరించుకోవడం అంటే ఏంటని అంటున్నాడంటే తన భర్తకు లోబడ్డమే అలంకరణ కదా. అదే ఇంకోసారి చదువుదాం. 5వ వచనంలో ఉంటున్నాడు, చివరిలో అంటున్నాడు అటువలనే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకునే. పూర్వం ఎవరి గురించి మాట్లాడుతున్నాడు కింద చెప్పాడు 6వ వచనంలో. ఆ ప్రకారం ఏ ప్రకారం పూర్వమందు పరిశుద్ధ స్త్రీలుగా ఉంటున్నారే ఆ బ్రతికిన వారిలో ఒకరి గురించి మాట్లాడుతూ ఆ ప్రకారము అబ్రహామును ఎలా పిలిచిందంట? యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండను. ఎలా పిలిచిందంట? నా యజమాని. ఎలా పిలిచింది? నా యజమాని యొక్క విలువ ఏంటో భారీగా ఉంటున్న శారా గారితో అర్థమైందండి కదా. అందుకని ఎంత గౌరవిస్తుంది చూడండి యజమాని గారిని, అబ్రహాం గారిని కదా. అందుకనే ఆవిడ అలా బ్రతికింది కాబట్టి ఇప్పుడున్న మనందరూ కొంతమంది భార్యలు ఏం చేస్తారు? భర్తని ఎలా సంబోధన చేస్తారు? గౌరవించే ప్రదమైన మాటలు మాట్లాడుతున్నారు చెప్పండి. ప్రేమగా పిలిచేది వేరు ఉంటుంది, కానీ ఒక విధంగా పిలుస్తారు అవహేళనగా. అసలుకి భార్యను పేరు పెట్టి పిలవడానికి భర్తను ఎంత తెగిస్తున్నారంటే అసలుకి పేరు గురించి వదిలేయండి, చంపేస్తున్నారు జనాలు ఇప్పుడు కదా. పేరు గురించి కాదు, ఇప్పుడు ఏకంగా ప్రాణాలు తీసేస్తున్నారు. ఆ స్థితికి వెళ్ళిపోయింది. అందుకని ఒకసారి శారని చూడండి స్త్రీలారా అని చెబుతూ కింద ఉండడం తెలుసా? యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును ఎవరు బాగా ఆలోచించాలి. ఇప్పుడు అబ్రహాం గారి యొక్క భార్య శారా గారు అలా బ్రతికారు. ఇప్పుడు మీరు కూడా ఏం చేయాలి? యోగంగా నడుచుకోవచ్చు. అబ్రహాం గారి యొక్క భార్య శారా గారు ఏ విధంగా అయితే భర్త పట్ల అబ్రహాం గారి పట్ల లోబడి యోగ్యంగా బ్రతికిందో అలాగే మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. ఏంటి? ఎవరు పిల్లలు అవుతామంట? భార్యలు. శారమ్మ గారికి పిల్లలు అవుతారట. ఎప్పుడు? శారా అమ్మగారు ఏ విధంగా అయితే భర్తన పట్ల లోబడి బ్రతికిందో, నా యజమానిని గౌరవప్రదమైనటువంటి పిలుపు ఉందో, అప్పుడు అలా బ్రతికినప్పుడే శారా గట పిల్లలు అవుతారంట, భార్యలు కదా. అబ్రహాం గారు అండి మరి ఎక్కడికి వెళ్తున్నా శారా గారు ఒక్క మాట కూడా అనేది కాదండి ఆవిడ కదా. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి భర్త వచ్చి మీ దగ్గరికి సడన్గా నైట్ పోదామని అనగానే మీరు అడిగే ప్రశ్న ఏంటి? నైట్ పూట 10 గంటలకు లేచి అన్ని బట్టలు వెళ్ళిపోతాం అనుకనే మీరు అడిగిన ప్రశ్న ఏంటి? ఎక్కడికి వెళ్తున్నాం అని అంటే పలానా ఎక్కడికి తెలియదు అన్న వరకు ఎలా ఉంటుంది చెప్పండి మీకు? ఏంటి ఎక్కడ తెలియకోకుండా ఎక్కడికి వెళ్తున్నామని చెప్పు. ఇప్పుడు అప్పుడు ప్రారంభం అవుతుంది గొడవ ఇక కదా. కానీ దేవుడు అబ్రహాం గారు ఒక మాట అంటాడు కదా, నువ్వు చూపించే దేశమునకు నువ్వు వెళ్ళిపోనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వెళ్ళిపోనంటాడు. అక్కడ
వెళ్ళిపో అన్నప్పుడు అబ్రహం గారు అంటే జనరల్గా అబ్రహం గారు భార్య దగ్గర ఫస్ట్ చెప్పే, భార్య తర్వాత భర్తకి చెప్పిన తర్వాత ఫస్ట్ చెప్పేది ఎవరికి? భార్యకే కదా. మరి భర్త భార్య దగ్గరికి వెళ్ళి ఈ నైట్ మనం వెళ్ళిపోతున్నాం, బర్రెలు సర్దు అనగానే భార్య కన్ఫామ్గా జనరల్గా అడిగే ఉంటారు శారా గారు, ఏమని, ఎక్కడికి వెళ్తున్నావు అని. నాకు తెలియదు అంటాడు. దేవుడు చెప్పాడు అనగానే సైలెంట్ అయిపోయింది అప్పుడు శారా గారు అయితే. అది మనమే ఆ ప్లేస్లో నింటే ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఈ ఊరిని సొంత ఊరిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలా? అంటే దేవుడు నీకు చెప్పాడా కదా. యోబు గారి యొక్క భార్య మాట్లాడినట్టుగా మాట్లాడుతాం మనం కదా. లోబడ్డం అంటే ఏంటిగా భర్త చెప్పిన తర్వాత ఇంకా బాగా చెప్పాలంటే భర్త దేవునిలో నడుస్తున్నప్పుడు అని అంటే అడ్డుపరిచే విధంగా శారా గారు లేరు కదా. అందుకని ఒకసారి చూద్దాం పాత నిబంధనలో ఆదికాండం 12వ అధ్యాయం చూద్దాం ఒకసారి, ఎంత స్పష్టంగా ఉందో అక్కడ. ఆదికాండం 12వ అధ్యాయం ఏం చెప్తున్నాడు అక్కడ చూద్దాం ఒకసారి. 12వ అధ్యాయం 1 నుంచి ఆలోచించేద్దాం. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంనకు వెళ్ళు. ఎవరి దగ్గరకు చెప్తున్నాడట? నీ కుటుంబాన్ని వదిలేయాలి అంటే, నీ కుటుంబం అంటే నీ బంధువులు మొత్తం కూడా, నీ రక్త సంబంధికులు మొత్తం వదిలేయాలి. ఆఖరి నీ సొంతంగా పిలుచుకుంటున్న నీ ఊరు వదిలేయాలి, ఒక దేశానికి వెళ్ళమంటున్నాడు. ఏ దేశం ఇంకా తెలియదు అక్కడికి. నేను చూపించు, ఇంకా పలానా దేశం అని చెప్పలేదు, మీరు వెళ్ళండి నేను చెప్తాను అంటున్నాడు అక్కడ. వెంటనే అబ్రహం గారు లేచి మొత్తం సర్దేసుకొని వెళ్ళిపోయాడు. తన తండ్రిని కూడా విడిచి వెళ్ళిపోయాడట, ఆ తండ్రి చెప్పిన దానికి కదా. అబ్రహం గారు మరి శారా గారు వెంటనే ఏమన్నా గొడవ పెట్టుకున్నారో చెప్పండి. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి, ఈ నైట్ పూట్లో వెళ్ళాలా, రేపు పొద్దున వెళ్ళిపోవచ్చు కదా, లేకపోతే ఒక వారం ఉండి వెళ్ళిపోతాం. మనకి ఇక్కడ అంటే ఒక స్థలం ఉంది, ఇక్కడే వదిలేసి మనం ఎక్కడ వెళ్ళిపోగలం. ఇక్కడ 10 సెంట్లు ఉంది, లేకపోతే ఇన్ని ఎకరాలు ఉన్నాయి మనకి ఈ ఊరిలో. ఆ ఊరికి వెళ్ళి మనం ఏం చేస్తాం? ఇక్కడ ఏదో ఊర్లోనే ఉందాం, దేవుడిని ఇక్కడే అడుక్కుందాం, ఇక్కడే వేడుకుందాం. ఇలా మనమే తిరుగుతాం దేవుని వైపు. అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి మనమే తిప్పేసుకుంటాం కదా. దేవుడు ఆజ్ఞ ఇచ్చినంటే ఆజ్ఞ అంతవరకే. మరలా మనం అది ఇది చేసి మసిబూసి మాటకే చేసి మనం ఇక్కడే ఉండడానికి ట్రై చేస్తే దేవుని ఆజ్ఞకి లోబడిన వరమా కాదు. అందుకని శారా గారు అండి ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో వెళ్ళిపోయేటప్పుడు ఏ ఊరికి వెళ్ళిపోవాలని తెలియదు వాళ్ళకి. అయినా సరే తల ఉంచి మౌనంగా గౌరవించి ఇద్దరు కలిసి వెళ్ళిపోయారట కదా. అంత భర్తకి ఇవ్వవలసిన విలువ శారా గారిని చూసి మనం నేర్చుకోవాలండి కదా. కనుక ఒకసారి మనం ఆలోచించాలి. అందుకనే ఇదంతా ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు దేవుడు వారిని ఎరిగిన వారు అవుతారు. అవునా? అబ్రహం గారు అయితే తన కుటుంబాన్ని బాగు వెళ్ళాలి, మరి అలాగైతే పురుషులైతే అలాగే వెళ్ళాలి. తర్వాత భార్యలు అయితే అబ్రహం గారి యొక్క భార్యలాగా శారాలాగా ఇలా బ్రతకాలి. వారి పిల్లలు కావాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పిల్లలు కావాలి. ఎవరికి? శారా గారికి పిల్లలు కావాలి. అప్పుడైతేనే దేవుడు వారిని చూసి నీవు నాకు తెలుసు అని అంటాడు కదా. మరి అలాగున్నామా? ఆలోచించాలి. భార్య భర్తలకు ఇచ్చిన బాధ్యత చిన్నది కాదు, చాలా గొప్పది, చాలా గొప్పది అది. కనుక ఆలోచించాలి. దేవుని ఎరిగే మనుషులుగా మనం ఉన్నామా? ప్రశ్న వేసుకుందాం ఒకసారి. దేవుని ఎరుగుతున్నామా? దేవుని ఎరిగే వరకు మనం ఉన్నామా? అబ్రహం గారు ఎరిగి ఉన్నాను అంటున్నాడు, అలా బ్రతికాడు కాబట్టి. మనం అలా బ్రతికితే దేవుడు అంటాడు మనం చూసేమని, నాకు తెలుసు నువ్వు అంటాడు కదా. కనుక ఒకసారి మనందరూ కూడా ఆలోచించేద్దాం. అందుకనే తల్లిదండ్రులు ఎలాగ ఉండాలి, పిల్లలు కూడా ఎలాగ ఉండాలి చెప్పాడు కదా ఎఫెసీయులకు 6వ పత్రికలో 6వ అధ్యాయంలో. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు 10 దాటితే ఏమవుతారో తెలుసా పిల్లలు? 10వ తరగతి దాటగానే మాకు తప్ప లోకం ఎవరు తెలుసు అనుకున్నావు, తల్లిదండ్రులు చెప్తున్నా ఏమంటారు తెలుసు వాళ్ళు? నీకే తెలియదు. నీకు తెలుసా ఏంటి? 10వ తరగతి 15 సంవత్సరాలు దాటితేనే తల్లిదండ్రులకు తెలియని విషయాలని పిల్లలు తెలుసా? ఆలోచించాలి. 10 దాటితే హీరోలు అయిపోతారు పిల్లలు కదా. అలా అస్సలకి పిల్లల్ని అలా పెంచకూడదు. ఇలా ఉండకూడదు అని అంటే తల్లిదండ్రులు ఏం చేయాలి? కుటుంబ బాధ్యతను వాళ్ళు నెరవేర్తించాలి. అప్పుడు దేవుడు వారిని చూసి నేను వీళ్ళని
ఎరిగి ఉన్నాను అంటాడు. పెంచలేకపోతే మత్తయి సువార్తలో చదువుకుంటున్న వారిలాగా మీరు నాకు తెలియదు అని చెప్తాడు. అక్రమం చేయవారిలా, క్రమాన్ని చెప్పాను మీకు ఇప్పుడు, కుటుంబాన్ని క్రమంగా బ్రతకండి అని చెప్పాను. క్రమంగా నడవకపోతే చేసేది ఏంటి? అక్రమం. అందుకని చెప్తాడు, అక్రమం చేయవారులారా నా ఎదురు నుంచి వెళ్ళిపోని అంటాడు. అప్పుడు మనం నిలబడి ఎక్కడికి వెళ్ళిపోలేక, ఇప్పుడు ఏదైనా యజమాని దగ్గరికి వెళ్తే, అధికారి దగ్గరికి వెళ్తే ఎక్కడొక మార్గాలను ఎత్తుక్కోవచ్చు. కానీ అక్కడికి వెళ్ళామనుకోండి, ఆయన ఒక్కటే మనకి ఆధారం. ఇక అక్కడ వద్దన్నాడు అనుకో, ఎక్కడ పోవడానికి ఛాన్స్ లేదు. ఇక ఎక్కడైనా ఉందా ఛాన్స్? ఏదైనా మళ్ళీ బిల్డింగ్ కొనుక్కొని అక్కడేమైనా ఉండడానికి అవకాశం ఉందా? లేదు. ఒకటే ఒక ప్లేస్, అదే వేదనకరమైన ప్రదేశం కదా. కనుక దాని నుంచి తప్పించబడాలంటే ముందుగా దేవుని జ్ఞాపకాల్లో మనము ఉండాలి. ప్రశ్న వేసుకోవాలి మనం, నేను దేవుని జ్ఞాపకాల్లో ఉన్నానా? దేవుని ఎరిగేటటువంటి మరి జీవితాన్ని నేను జీవిస్తున్నానా? ఆలోచించాలి ఒకసారి. ఎందుకంటే మనుషులందరూ పాట పాడే పరిస్థితి ఏంటనంటే, నేను దేవునికి తెలియాలి అని చేయరండి. ఏం చేస్తారు? నేను మనుషులకు కనపరుచుకోవాలని చేస్తారు. అందుకనే దేవునికి ఎరిగిన మనుషులుగా ఉండడానికి ప్రయత్నించారు, కానీ మనుషులకు ఎరిగిన మనుషులుగా ఉండాలని ప్రయత్నం చేస్తారు, పాటు పడతారండి కదా. ఈ చేట్లది చెప్పండి, మనుషులందరూ కూడా దేన్ని ఆలోచన చేస్తున్నారు? దేవునికి ఎరగాలి అని బ్రతికటం లేదండి. మనుషుని తెలుసుకోవాలి, మనుషులు ఎరిగేటట్టుగా నేను ఉండాలి. ఇక పలానా అప్పుడప్పుడు మీరు పోస్టర్లు చూస్తుంటారు కదా, ఎలా పెడుతుంటారు, కట్అవుట్స్ ఎలా పెడుతుంటారు? ఏదైనా ఒక పెద్ద పెద్ద సీఎం దగ్గరో లేకపోతే అధికారుల దగ్గర వెళ్ళిపోయినప్పుడు ఒక సామాన్య వ్యక్తి వెళ్ళి ఫోటో దిగింటాడు. అక్కడ ఈ వ్యక్తి పెట్టుకుంటాడు ఏమని, నాకు ఆ వ్యక్తి తెలుసు, ఆయన దృష్టిలో ఆయన ఆలోచనలు నేను ఉన్నాను, నేను వెళ్ళిపోయిన వెంటనే నన్ను భలే చేస్తారండి వాళ్ళు, నన్ను భలే ఆదరిస్తారు, భలే నన్ను గౌరవిస్తారు అంటే ఆయన దృష్టిలో నేను ఉన్నాను. సీఎం ఆలోచనలో నేను ఉన్నాను, పోలీస్ ఆలోచనలో నేను ఉన్నాను. నన్ను పోలీసులు ఎక్కడ వెళ్ళిపోయినా నన్ను మాత్రం ఏం టచ్ చేయరండి కదా. ఆలోచనలు మనం ఈ ఆలోచనలో పడాలని, మనుషుల యొక్క ఆలోచనలో పడాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. కానీ అవును, నేను దేవుని ఆలోచనలో పడాలని ఆలోచన చేస్తున్నాం. మనం ఆలోచించేయాలి. ఎందుకు కుటుంబాలు చెడిపోతున్నాయో తెలుసా? దేవుని ఆలోచన పడాలని లేక కదా. అందుకనే కుటుంబ విలువలేంటో కుటుంబానికి తెలియాలి. మనకు కనిపించే భార్య, భర్త, పిల్లలు, ఈ కుటుంబమే తెలియకపోతే దేవుని యొక్క సంఘం అనే కుటుంబం ఎలా తెలుస్తుంది చెప్పండి ఇక కదా. ఆ కుటుంబ విలువలే మనకి తెలియనప్పుడు సంఘం అనే ఈ గొప్ప రాజ్య విలువ మనకేం తెలుస్తుంది? ఇక తెలుస్తుందా? అస్సలు తెలియదండి. ఆ విలువ తెలిస్తేనే సంఘంలోనికి వచ్చిన తర్వాత ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా ఉండాలో, ఎవరు ఎలా గౌరవించాలో ఇవన్నీ తెలుస్తాయి మనకి. కుటుంబంలో ఉండాలి. ఈ సంఘం అనే కుటుంబంలో కూడా ఇవన్నీ ఉండాలి. కాబట్టి ఒక్కసారి ఆలోచించేద్దాం, నేను దేవుని ఎరిగేటటువంటి మనుషునిగా నేనున్నానా? దేవునికి జ్ఞాపకాలలో నేనున్నానా? దేవుడు అంటున్నాడు, బలా నమ్మకమైన నా దాసుడా నీ నన్ను అనగలడా? నా కుటుంబాన్ని అనగలడా? అబ్రహాం గారు నేను భక్తిగా ఉన్నాను కదా అనుకొని తన కుటుంబాన్ని వదిలేలే, అవునా? తనతో పాటు తన పిల్లలను, తన భార్యని క్రమంలో పెట్టాడు, భయభక్తులతో పెట్టాడు ఆయన. ఆలోచించేద్దాం. దేవుడు మనకి ఇచ్చిన అధికారాన్ని, పనిని మనం మరవకూడదండి. ఎక్కడున్నా మరిచామో అక్కడే ప్రారంభం అవుతుంది. అపవాదిగాడు ఎంట్రన్స్ అయిపోయి కుటుంబాన్ని నాశనం చేస్తాడు, కుటుంబాన్ని నాశనం చేసి సంఘాన్ని నాశనం చేస్తాడు. డైరెక్ట్ సంఘం దగ్గర రాడు అపవాదిగాడు. మీరు ఎప్పుడైనా అబ్జర్వేషన్ చేయండి, సంఘం దగ్గర డైరెక్ట్ రాడు. వానికి అనేక దారులు ఉన్నాయి. కుటుంబాల నుంచి వస్తారు. అలాగే ఇప్పుడు ఒకరి మధ్య ఒకరి నుంచి ఇలా వస్తారు, అయిపోయి ఇవన్నీ రెడీ అయిపోతాయి. సంఘం దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ బలంగా ఉంటారంటే అక్కడ ఉంటారు. అక్కడ వేసాడు అక్కడ వాడు విత్తనం, అక్కడే బాగుంటే ఇక్కడ వరకు రాగలరా? వాడు ఛాన్స్ లేదండి. కుటుంబాల్లోనే దేవుడు కనపడాలి. అందుకని దేవుడు మన కుటుంబాల్లో కూడా ప్రార్థనలో గడపాలి, ప్రార్థనలో వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మన కుటుంబాల్లో కూడా ప్రార్థనలు జరగాలి కదా. ఆలోచించాలి. కాబట్టి యజమానులుగా ఉంటున్నవారు ఎలాగ ఉండాలో, భార్యలుగా ఉంటున్నవారు ఎలాగ ఉండాలో బైబిల్ చాలా స్పష్టంగా చెప్పబడిందండి. దీన్ని చెయ్యను అని అంటే దేవుడు కూడా నువ్వెవరో నాకు తెలియదు అంటాడు.
ఒకసారి ఆలోచించేద్దాం. దేవుడిచ్చి బహుమానం పిల్లలు. ఒక బహుమానాన్ని ఒక వ్యక్తి ఇవ్వగానే దాన్ని ఎంత బాగా చూసుకుంటామే కదా. మరి దేవుడిచ్చే బహుమానం ఎంత విలువైనది తెలుసా మన పిల్లలంటే. కొలచినది అసలు కదా. ఆ కొలత మనం ప్రేమను మనం పంచుతున్నప్పుడు ఇంత ప్రేమను చెప్తామని చెప్పండి మన పిల్లలతో. ఎంత ప్రేమ అంటే ఇంత అని చెప్తాం. అంటే దానికి హద్దు లేదని చూపిస్తాం మన ప్రేమ కదా. ఇంకో బాగా చెప్పమంటారంటే, ఒక మాట చెప్పమంటారా, దేవుడు తన పిల్లలుగా ఉంటున్న భూమి మీద వారందరినీ కూడా ఆయన యుద్ధకు నడిపించే పని కూడా మనకి ఇచ్చాడు. అర్థమవుతుందన్నమాట. దేవునికి పిల్లలుగా ఉండాలని, ఆయన కొరకు బ్రతకాలని, భూమి మీద ఉన్న పిల్లలందరూ కూడా ఆయన యుద్ధకు వెళ్ళాలి అనే బాధ్యత, చేర్చాలని బాధ్యత దేవుడు మన కుటుంబానికి ఇచ్చాడు. ఎంత పెద్ద ప్రాజెక్టు తెలిసేది, ఎంత పెద్ద ప్రాజెక్టు తెలిసేది. లోకమంతా అందుకనే అపోస్తలు పనిచేశారు. ఏంటి మీరు వాళ్ళు చేసిన పని ఏంటి? యేసుక్రీస్తు శిష్యులతో అన్న మాట ఏంటి? మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించండి. కనుక మనం ఎంతవరకు కుటుంబము ద్వారా దేవుడు తేలిపరుస్తున్నాడు. ఏమంటే ఆ కుటుంబం అంటే అండి దేవుడు పేరుకే కానీ అంటే ఆ కుటుంబము ఎప్పుడు అల్లేరండి కుటుంబం, ఎప్పుడు గొడవలేరండి ఆ కుటుంబం, ఎప్పుడు అబద్ధాలండి కుటుంబం. వాళ్ళు అసలుకి అబద్ధాలు ఆడతారండి అనేటట్టుగా అనిపించుకుంటున్నాం లోకం దృష్టిలో, దేవుని దృష్టిలో. అవి వాళ్ళ కుటుంబం చూడండి ఒకసారి ఎంత భక్తిగా ఉందండి చూడండి. ఏదైనా గొడవకి వచ్చినా అసలు గొడవకే రారండి వాళ్ళంతా దేవుని చెప్పుకుంటారండి అని అనాలి మనల్ని ఈ సంఘం అనే కుటుంబాన్ని చూసి. ఆలోచించాలి ఒక్కసారి. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే అంత ఈజీ అంటే చాలా కష్టపడాలండి. భూమి మీద ఎన్నో బాధ్యతలు ఇచ్చాడు మనకి కదా. ఒకసారి ఆలోచించేద్దాం, గ్రహిద్దాం. దేవుని యొక్క జ్ఞాపకాలలో, దేవుని ఎరిగిన మనుషుల్లో మన జాబితాలో ఉన్నామా, లేకపోతే మనుషులు ఎరిగిన మనుషులు కావాలనే జాబితాలో మనం ఉన్నామా? అంటే దేవుని జ్ఞాపకాల్లో ఉండాలని ప్రయత్నం చేస్తున్నామా, మనుషుల జ్ఞాపకాలు ఉండాలని ప్రయత్నం చేస్తున్నామా కదా. ఆలోచించాలి. ఎందుకంటే ఇది మర్చిపోయాం అనుకోండి, చాలా ఇంపార్టెంట్ మాటలు ఇవన్నీ కూడా. ప్రయత్నం చేద్దాం. ఎవరి పనులు వారి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తిస్తూ దేవుడిన లోకానికి మనం వెళ్ళిపోతాం. కాబట్టి ఇంతవరకు చెప్పిన మాటలన్నీ కూడా మరి నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాటను ముగిస్తున్నాను. కాబట్టి చెప్పండి ప్రతి మాటను కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. రైట్, మరి ప్రార్థన చేసుకొని ఈ మాటలు మనం ముగించుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ అపారమైన ప్రేమకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. తండ్రి ఇంతవరకు తండ్రి కొన్ని మాటలు తండ్రి మేము ధ్యానించాం. తండ్రి మీరు ఎరిగే పిల్లలుగా మేము ఉన్నామా, తండ్రి మీరు ఎరుగని పిల్లలుగా మేము ఉన్నాము. ఒకసారి మా జీవితాన్ని వాక్యము ద్వారా తండ్రి పరిశీలన చేసుకునే జ్ఞానాన్ని మా అందరికీ దయచేయండి. ఇంతవరకు చెప్పబడిన ప్రతి మాటనైనా మా హృదయంలో భద్రపరచుకోవడానికి కృప దయచేయండి. తండ్రి మా హృదయంలో మీ వాక్యాన్ని ఎల్లప్పుడూ ఉంచుకొని మీ వాక్యము ద్వారా తండ్రి మా కుటుంబాలను తండ్రి మా జీవితాన్ని తండ్రి మీ వైపు మళ్లించులాగున కృప దయచేయమని వేడుకొనుచున్నాం తండ్రి. అలాగే ఎంతమంది అయితే మీ వాక్యాన్ని విన్నారో వారందరూ హృదయాల్లో మీ వాక్యాన్ని ఫలించండి, అభివృద్ధిపరచమని వేడుకొనొచ్చు. ముందున్న సమయంలో మీరు మాత్రమే ఘనత వహించమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.